జనాలు చూస్తారా? మొదలుపెట్టు. వ్యాపారస్తులు వచ్చి చేయి చూడమంటారు. నువ్వు మా కాలేజీ చెప్పు. చేయి చూస్తే అని తెలుస్తుంది ఆయన, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. పోయిన ఆదివారం అమావాస్య నాడు పట్టపగల మిట్ట మధ్యాహ్నం 12:40 మీ రెండిళ్ల మధ్య వరసందులో ఎదురు బొంగులు మంచం మీద ఎల్లికలు పడుకున్నావు. ఎల్లికలు పడుకోగా బోర్ల పడుకుంటారా అంటావు. అప్పుడు నువ్వు ఒక దృశ్యం చూసావు నాయన. ఆడపిల్లి మగపిల్లి ఒకటి కిసకిసలాడుతుంటే ఆ దృశ్యం నువ్వు చూసావు. ఆడపిల్లి మగపిల్లి ఒకటి రామనందన సీతారామ అవి మసికెట్లాడే సమయము చూస్తేవి రామనందన సీతారామ కర్మము పోయే మర్మము చెబుతా రామనందన సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ. పోతుంది నాయన. 4 వస్తువుల పేర్లు చెప్తారు, తెచ్చుకోగలవా? తెచ్చుకుంటారు. ఎక్కడ దొరుకుతాయి అండి అంటారు. 4 కాళ్ళ నల్లల మేషము, గజంన్నర పొడుగు, గజం బాతికి వెడల్పు, బాగా బలమైన తెల్లని మచ్చలేని నల్లని మేకపోతు. ఈ సొమ్ము నాకు వద్దన్నవరా త్రాష్టం ఉన్నవాడక. మళ్ళీ ఇదేంది గొర్రెల మండికి వెళ్ళి పొట్టేలు తీసుకురావాలి. 2000 అయింది. నీ కర్మకి నేను బాధ్యత. గొర్రెల మండి అక్కడ బైపాస్లో ఉంటుంది. నీ కర్మకి నేను బాధ్యున్నాను ఆయన. ఇంకా చెబుతావేనో. తెల్లకోడి పెట్టే ఒకటి రామనందన సీతారాం. తెల్లకోడి పెట్ట తెలుపు పనికిరాదు, నలుపు నారాయణమూర్తి. నల్లకోడి పెట్ట తేవాలి నాటిది. 7 కోడు గురుడ్లే కావాలి రామనందన సీతారాం. 7 నాటుకోడు గుడ్లు కనికాపరమేశ్వరి గుడి ఎదురుగా పడినపాడు పెరుగు తట్టలు వస్తారే. కనికాపరమేశ్వరి గుడి ఆటో ఎక్కువ వాడు తీసుకెళ్తాడు. అక్కడ పెరుగు తట్టలు ఉంటారు. వాడి దగ్గర గుడ్డు 10 రూపాయలు, 7 గుడ్లు, 5 తవ్వల పాత బియ్యం రామనందన సీత. 5 తవ్వలు. కార్డు ఉంటే బీపీటీలో తేవాలయ్యా. కార్డు బియ్యం పనికిరావు, కడుపులో నొప్పి. జగనన్న బియ్యం కడుపులో నొప్పి వచ్చి తప్పడం. ఆ బండిలో పడుతుంది ఇచ్చాడు. అవి కాదు. ఠాగూర్ రైస్ మిల్ అమరావతి రోడ్లో ఠాగూర్ రైస్ మిల్ బీపీటీలో. లేదంటే స్వర్ణ మసూరు తీసుకో 5 కిలోలు. అదే ఇంకా చెబుతావేనో. 5 తవల పాత బియ్యం అయిందా. 3 కులాల దారము కావాలి రామనందన సీతారాం. 3 కులాల అంతరం వేయొద్దాను నీకు. పచారి బాబు కొట్లో 3 కులాల దారం తేవాలి. రక్షరేకో ఒకటే కావాలి రామనందన సీతారాం. కాయెత్తి కట్టాలి కదా. ఆ రేకు ఉండదు, రాగి రేకు. ఆ రేకు ఇస్తాడు. 4 వస్తువులు 6 చెప్పావు. ఇప్పుడు చెప్పు. నీ కర్మకు నేను బాధ్యున్నాను ఆయన. చెప్పు. 25 నిమ్మకాయలు కావాలి రామనందన సీతారాం. 25 నిమ్మకాయలు కావాలి. ఏం 25 ఐటమ్లు చెప్పావు. ఇప్పుడు ఈ దారాలు అంటావు, కోళ్ళు అంటావు, మేకలు అంటావు, బియ్యం అంటావు. 25 నిమ్మకాయలు పెళ్లి ఉందేంది? పెళ్లి కాదయా. మంత్రం జరిగినప్పుడల్లా అటో ఇటో ఇచ్చిరేస్తా. సరే చెప్పు. ఇంకా చెప్పు. ఇంకా అసలు ఉందిలే ఉండు. చెప్పు. రవ్వ సాంబ్రాణి అంటే ఎక్కడ ఉంటుంది? రవ్వ సాంబ్రాణి పచారి బాబు కొట్లో 50 గ్రాములు. భక్తుడికి భగవంతుడికి అనుసంతానం అనేది అంబికా దర్బార్ బత్తి. పెద్దది. మళ్ళీ అంబికా దర్బార్ బత్తి కావాలా? భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉంటుంది. అది వాసన గుమాయించుకోవచ్చు. చివరిదాకా గాలిద్ది సాంబ్రాణి. ఆ 3 కులాల దారం వచ్చావు కదా. రక్షరేఖ వచ్చావు కదా. అయిపోయింది. వినకొండ చెప్పు. వినకొండ కాదు, వినకొండ కాపు సారాయి 7 కాయలు కావాలి. ఎక్కడ దొరుకుతుంది? వినకొండ ఏరియాలో అడవిలో కాపుతారు. 7 కాయలు. 7 కాయలు. ఒకటిగా పడిపోతావుగా. 7 తెచ్చావు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే డబుల్ ఎగ్ ఆమ్లెటా? మేము వెయ్యాలండి. సాధులం కదా. సాధులు వేసుకోవాలా? మాకా ఇచ్చేది అంటే నేను చేసేది మాకా నీకా?
ఏమో చేస్తే మీకు బాధ్యతయా సరే వదిలే ఇంకా 5 నెక్స్ట్ తులాల గంజాయి కావాలి ఆ. రామలందల సీతారామ గంజాయి తొందరగా రమేష్ ఏమో ఆ, వాడారు ఆ, మేము అడవిలో ఉంటాం కదా గంజాయి పట్టుబట్టి ఆ. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి ఆ, నాటు సారా ఒక కాయ లేపి ఆ, కాయలు కాసి ఆ, ఎత్తే ఆ, ఇవన్నీ కలిసి ఆ, నట్టింట్లో ఆ. మీ ఇంట్లో నట్టింట్లో హోమం దాల్చి మరి గంజాయి అందులో చెప్పలేదు వేసి గంజాయి చెప్తావుగా 5 తులాల గంజాయి చెప్పా కదా చెప్తావా? అది ఎక్కడ దొరుకుతాయి 5 తులాల గంజాయి కూడా ఆడే ఎక్కడ వినకొండ ఏరియాలో ఆ, ఏది ఆ, ఈ సామానంతా ఆ, మీ నట్టింట్లో హోమం దాల్చి ఆ, అందులో వేసి ఆ, కాల్చి ఆ. మసి చేసి వచ్చేసి. ఈ మేనమామ కొడుకు కుడి చేతి కట్టు వాడి కట్టు ఒరే అమ్మ వాడెవడు ఎక్కడ ఉంటాడు మీ మేనమామ నాకేం తెలుసు? కొడుకయ్యా? వాడెవడో నాకేం తెలుసు మీ మేనమామ కొడుకు లేడా లేరు లేడా ఆ, మేనత్త కొడుకు ఉన్నాడుగా ఎవరు లేరు ఎవరితో బామ్మడి వస్తున్నా మామూలు దగ్గర ఎట్లా చెప్పేది 20 ఆ, వాడికి కడితే నీకు వదిలిద్ది ఏది వాడికి పట్టిద్దా వాడికి మళ్ళీ వాడికి పట్టిద్దా వాడికి కడితే నీకు బాధ్యత నాకు పోయి వాడికి పట్టిద్ది మళ్ళీ వాడి దగ్గర నాటు సారాలు గంజాయి బియ్యం పప్పు మొత్తం వంట సామాగ్రి మొత్తం తీసుకుంటావా చెప్పేది 20 వాడికి కడితే నీకు బాధ్యత ఈ బండెడు సామాన్ అంతా ఉమ్, నట్టింట్లో హోమం దాల్చి అందులో వేసి కాల్చి మచ్చి చేసి ఉమ్, నీ నొష్ట కొంత పెట్టి ఉమ్. మిగిలినది తాయిత్లో కూర్చి బిగించి ఆ, రాగి రేకు ఇది తెచ్చా కదా ఆ, కూర్చి 3 దారాలు కలిపి ఆ, రమేష్ అన్నావా? అదే మొల్లో కట్టాలి ఆ, జై సీతారాం పోతారా పోతే రావా పైకి బయట వచ్చాడా రాలా మరి అది.